హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీకి సంబంధించిన ఎగ్జామ్స్ అంటే రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ ఒకే డేట్స్ లో ఎలా జరుగుతాయని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ విషయం గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది అలా జరగకపోవచ్చు, మోస్ట్లీ ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవుతుంది అనుకుని అటు ఎస్ఎస్సి వాళ్ళు కొంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, అలాగే రైల్వేకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు అన్నమాట ప్రిపరేషన్ ని. అలా తీసుకోవద్దు, ఎందుకంటే ఎగ్జామ్స్ ఆన్ టైం జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే డేట్స్ చూడండి, 7th ఆగస్ట్ నుంచి 8th సెప్టెంబర్ వరకు మనకి ఎన్టీపీసీ యూజీకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ మీ ప్రిపరేషన్ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ అయితే చేయండి. డెఫినెట్ గా మీకు ఏమైనా గైడ్ చేయడానికి దాన్ని చూసి నేను నెక్స్ట్ వీడియోస్ లో హెల్ప్ చేయగలిగితే అవి కూడా నేను వీడియోలో కవర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ మీరు డేట్స్ కనుక చూసుకుంటే ఇది ఎస్ఎస్సి సంబంధించిన క్యాలెండర్, స్టెనో, అలాగే హిందీ ట్రాన్స్లేటర్, సిజిఎల్, సబ్ ఇన్స్పెక్టర్. ఓకే, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి సేమ్ ఎన్టీపీసీ యూజీ టైంలోనే ఉందన్నమాట. సో మరి రెండింటికి సంబంధించి ఒక్కడే వెండర్ అయితే టీసీఎస్ఏ వెండర్ అనుకుంటున్నారు కదా, సో ఒకటే వెండర్ అయితే ల్యాబ్స్ సరిపోవు కదా, అండ్ అందులోనూ సిజిఎల్ అన్నది చాలా పెద్ద ఎగ్జామ్, ఒకే టైంలో ఎలా కండక్ట్ చేస్తారని అయితే అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీసెంట్ గా మనకి ఎస్ఎస్సి అన్నది జేఎస్ఏ, ఎస్ఎస్ఏ, ఏఎస్ఓ ఇట్లా మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసింది. అయితే వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది మనకి రీసెంట్ గా ఎస్ఎస్సి కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ కి సంబంధించిన ఆన్సర్ కి రిలీజ్ చేస్తారు కదా, ఆన్సర్ కి సంబంధించిన ఇమేజ్ అనమాట. సో ఇది మీకు జనరల్ గా ఎప్పుడు ఎస్ఎస్సి రిలీజ్ చేసే ఆన్సర్ కీ లాగా లేదు, చూసారా? సో ఇక్కడ మీకు జనరల్ గా ఎప్పుడు ఎస్ఎస్సి ఎలాంటి ఆన్సర్ కీ రిలీజ్ చేస్తుంది, సో ఇలాంటి ఆన్సర్ కీ అంటే రైల్వేలో ఏదైతే ఫార్మేట్ ఉందో, ఎందుకంటే టీసీఎస్ఏ కదా ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ, సో సిమిలర్ గా సేమ్ క్వశ్చన్ ఐడి, ఆప్షన్ ఐడి ఇట్లా ఉండే టైప్ లోనే మీకు ఎస్ఎస్సికి సంబంధించిన ఆన్సర్ కీ కూడా నార్మల్ గా అయితే వస్తుంది అనమాట. సో ఈసారి అటువంటి ఒక ఆన్సర్ కీ అయితే రాలేదు, ఇట్లాగా ఒక డిఫరెంట్ గా అంటే కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి, చూసారా? కరెక్ట్ ఆప్షన్ అని, సో డిఫరెంట్ గా ఇచ్చారు. సో అంటే ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ అయితే చేంజ్ అయింది. అండ్ అలాగే ల్యాబ్స్ కూడా మోస్ట్లీ మనకి సేమ్ ల్యాబ్స్ టీసీఎస్ ల్యాబ్స్ లో జరిగే ఛాన్సెస్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. సో ఎగ్జామ్ అన్నది ల్యాబ్స్ కూడా వేరే ల్యాబ్స్ లోనే జరిగే ఛాన్సెస్ అయితే ఎస్ఎస్సివి ఎక్కువ ఉన్నాయి. రైల్వేకి సంబంధించి చేంజ్ ఏం లేదు, ఎస్ఎస్సికి సంబంధించి మాత్రం వేరే ల్యాబ్స్, టీసీఎస్ ల్యాబ్స్ కాకుండా వేరే ల్యాబ్స్ ఉండే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కన్ఫర్మ్ గా ఇదేమి అఫీషియల్ న్యూస్ కాదు, బట్ ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి ఒక చిన్న అనాలిసిస్. సో మనకి ఇక్కడ మేజర్ గా ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ చూసుకుంటే 8,000 పోస్టులు దగ్గరగా ఉన్నాయి కదా, సో ఒక 58 lakhs వరకు అప్లై చేశారు. దానికి మీకు 47 షిఫ్ట్స్ వరకు ఎగ్జామ్స్ జరిగినాయి. ఓకే, బట్ మనకి యూజీ చూసుకుంటే 3,000 అరౌండ్ 3,400 అలాగే ఉన్నాయి పోస్టులు. ఓకే, దానికి 63 lakhs అలాగా అప్లై అయితే చేశారు. సో ఓవరాల్ గా 50 షిఫ్ట్స్ కంటే ఎక్కువ జరుగుతుంది. సో 50 షిఫ్ట్స్ అంటే ఆల్మోస్ట్ 20 days పైనే, ఏదో 1-2 రోజుల్లో అయిపోయే ఎగ్జామ్ కాదు ఇది. సో కాబట్టి మోస్ట్లీ మనకి డిఫరెంట్ వెండర్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో అందుకని మీకు డిఫరెంట్ ల్యాబ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళకే 2 ఎగ్జామ్స్ ఒకే రోజు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అదొక్కటే మనకి మేజర్ ఇష్యూ. అండ్ ఒకే రోజు కాకపోయినా ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇలా దగ్గర ఉన్న డేట్స్ లో వచ్చినా కొంచెం ఇబ్బంది అనమాట. ఓకే, అదొక్కటి కాకుండా మనం చూసుకున్నట్టయితే 2 వేరు డేట్స్, రెండు కూడా ప్యారలల్ గా జరిగే ఛాన్సెస్ ఈసారి ఎక్కువ కనపడుతున్నాయి. జనరల్ గా అయితే ఎప్పుడు అలా జరగదు, బట్ ఈసారి అయితే అలా జరిగే ఛాన్స్ ఉంది. సో మీరు పోస్ట్ పోన్ అవుతుంది అని ప్రిపరేషన్ అయితే లైట్ తీసుకోవద్దు. ఒకవేళ మీరు ప్రిపరేషన్ బాగా చేస్తే కూడా పోస్ట్ పోన్ అయితే మీకు వచ్చే లాస్ ఏం లేదు కదా, ఇంకా ఎక్స్ట్రా టైం దొరుకుద్ది అంతే. బట్ పోస్ట్ పోన్ అవ్వలేదు, మీరు ప్రిపరేషన్ సరిగ్గా అవ్వలేదు అంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. అందుకే చెప్తున్నాను, అస్సలు మీరు లైట్ తీసుకోవద్దు, ప్రిపరేషన్ అన్నది స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు యూజీకి సంబంధించి ఆల్రెడీ మనకి CBT 1 లో వచ్చిన వాటిని బేస్ చేసుకుని యూజీకి కానీ లేకపోతే CBT 2 ఎన్టీపీసీకి సంబంధించి ఏ టాపిక్స్ మోర్ వెయిటేజ్ ఉంటాయి CBT 1 ప్రకారం చూసుకుంటే అని డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ స్ట్రెస్ చేయాలి తక్కువ టైంలో, ఏది చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి అన్నది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. బట్ అప్పటిదాకా మీరు చేయాల్సిన ఒక పని, సింపుల్ గా నేను మీకు 2 ప్లేలిస్ట్లు ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఓకే, ఈ ఎన్టీపీసీ స్పెషల్ క్లాసెస్ అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ఓకే, ఈ 2 ప్లేలిస్టులు ఫస్ట్ అర్జెంట్ గా కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్, ఈ క్లాసెస్ చూసిన తర్వాత వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు ఫ్రీగా మన యాప్ లో అయితే దొరుకుతాయి. ఫ్రీ కరెంట్ అఫైర్స్ కోర్సులోనేమో మన యాప్ లో అక్కడ మీకు ఫ్రీగానే దొరుకుతుంది.
కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ తెలుగు ఇంగ్లీష్ 2 దొరుకుతాయి. ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. అలాగే ఎన్టీపీసీ స్పెషల్ కి సంబంధించిన ఫ్రీ కోర్స్ కూడా ఉంటుంది, వాటిల్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. టాపిక్ పీడిఎఫ్స్ అన్ని ఉంటాయి, చదువుకోండి. ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేశాను. అండ్ చాలా మంది అడుగుతున్నారు Jan 2 ఓకే అట్లీస్ట్ జనవరి నుంచి మీరు మొత్తం అన్ని కరెంట్ అఫైర్స్ ని కవర్ చేయండి అని. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ మనం 3 కవర్ చేసుకున్నాం కదా, ఈ మనం జాన్ నుంచి మొత్తం అన్ని అప్ టు డేట్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో మినిమం అయితే 6 months మనం ఖచ్చితంగా చేస్తాం. అండ్ ఓవరాల్ గా తర్వాత 9 months 12 months అన్నది టైం బట్టి మనం చేద్దాం. మినిమం అయితే ఫస్ట్ ఈ 6 months చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 70% కరెంట్ అఫైర్స్ ఇందులోంచే వస్తాయి. మనకి అరౌండ్ 8 to 9 కరెంట్ అఫైర్స్ అయితే వస్తున్నాయి కదా షిఫ్ట్ లో. సో అంత ఇంపార్టెన్స్ ఉంది, అందులో మీకు 70% కవర్ అయిపోతుంది ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ట్రా టాపిక్స్ మిగతా ఉన్నాయి కదా 40లో మిగతా 30% అంటే 30 marks, అందులో మీకు ఒక అట్లీస్ట్ ఒక 10 marks కానీ ఒక 5 to 10 marks మధ్యలో కనీసం ఈజీగా కవర్ అవుతుంది మీకు. ఎన్టీపీసీ స్పెషల్లో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ని చెప్తున్నాం కాబట్టి అవన్నీ కంటిన్యూస్ గా చూసుకుంటూ వెళ్తే కొంత కవర్ అవుతుంది. సో ఓవరాల్ గా మీకు మనం చేయబోయే ఫర్దర్ వీడియోస్ లో మీకు స్కోర్ ఇంప్రూవ్ అవటానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ అర్జెంట్ గా ఇవైతే కంప్లీట్ చేసుకోండి. అండ్ ఎవరికైతే వేరే క్లాసెస్ లైక్ ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ, బయాలజీ ఇటువంటి క్లాసెస్ కావాలనుకుంటే కూడా సేమ్ యాప్ ఇదే. ఈ 2 ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ ఎన్టీపీసీ స్పెషల్ ఫ్రీగా పెడుతున్నామో అదే యాప్ లో మీకు ఈ క్లాసెస్ కూడా దొరుకుతాయి. సో అన్నిటికీ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. లేదు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలన్నా అక్కడ తీసుకోవచ్చు. ఫిటర్ సంబంధించిన కోర్స్ కానీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, లేదా ఏఎల్పికి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ అన్నిటికీ సంబంధించిన క్లాసెస్ అయితే అక్కడ చేశాను. డెమోస్ చూడండి, మీకు ఉపయోగపడతాయి అనుకుంటే డెఫినెట్ గా తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు హెల్ప్ అవ్వచ్చు. ఓకే, అండ్ మీకు ఏమైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకుంటే సింపుల్ గా మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. అదే విధంగా నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద అయితే ఇస్తాను, ఐడి అండ్ లింక్. కావాలనుకుంటే మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ కొత్త వాళ్ళు అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి, ఎందుకంటే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మనం చేస్తూ ఉంటాం. అండ్ ఆల్రెడీ ఫర్దర్ గా వచ్చేవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అనమాట. సో దట్ మీకు ఇలాగ గైడెన్స్ కానీ లేకపోతే అప్డేట్స్ కానీ క్లాసెస్ కానీ అన్ని ఒకే దగ్గర కవర్ అయిపోతాయి అనమాట. అండ్ అందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. మెయిన్ గా ఈ వీడియో చేసిన దానికి కూడా కారణం ఏంటంటే మన కామెంట్స్ లో చాలా మంది అట్ ఏ టైం అసలు ఈ 2 ఎగ్జామ్స్ ఒకేసారి ఎలా జరుగుతాయి, జరగకపోయే ఛాన్స్ ఉంది అన్నట్టు చాలా మంది అనడం వల్ల మెయిన్ గా ఈ వీడియో అయితే చేశాను అనమాట. నెక్స్ట్ ఏ టాపిక్ మీద కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేద్దాం. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.